హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెట్టేందుకు కొత్త రూల్స్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పాటుగా బోధన మరియు బోధనేతర సిబ్బంది అందరికీ కూడా ఐగాట్ కర్మయోగి కోర్సులను పూర్తి చేయటం ఇప్పుడు తప్పనిసరి అయింది. నిబంధనల ప్రకారంగా ప్రతి ఉద్యోగి ప్రతి నెల కనీసం 3 కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ప్రతి నెల ఉద్యోగి మొత్తం 66 కోర్సులను పూర్తి చేసి ఉండాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు అవసరమైన కోర్సులను పూర్తి చేయలేదు సరికదా! కొందరైతే అసలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించనే లేదు. ఆగస్టు నెల జీతాలను ఈ కోర్సుల పూర్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ, ప్రభుత్వానికి ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ, రాబోయే నెలల్లో జీతాల చెల్లింపులను ఈ కోర్సుల విజయవంతమైన పూర్తితో ముడిపెట్టే అవకాశం మెండుగా ఉన్నందున ఉద్యోగులు ముందుగానే అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ కోర్సుల ఎంపిక విషయంలో ఉద్యోగులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చింది. నిర్దిష్ట కోర్సులకే పరిమితం కాకుండా తమకు ఆసక్తి ఉన్న లేదా అనుకూలమైన ఏకైక కోర్సులను ఎంచుకొని నిర్దిష్టమైన 66 కోర్సుల లక్ష్యాన్ని కూడా చేరుకోవచ్చు. కావున ఇప్పటి వరకు ఈ కోర్సులను పూర్తి చేయని వారు, కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయని వారు తక్షణమే ఐఘాట్ కర్మయోగి పోర్టల్‌లో లాగిన్ అయ్యి తమ ప్రొఫైల్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఇప్పటికే పూర్తి చేసిన కోర్సుల సంఖ్యను సరిచూసుకొని మిగిలిన వాటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముగించాలి. చివరి నిమిషం వరకు వేచి ఉండటం వల్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురై జీతాల చెల్లింపుల్లో అడ్డంకులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి ప్రతి ఉద్యోగి తమ వృత్తిపరమైన బాధ్యతగా ఈ కోర్సులను పూర్తి చేయడం ఉత్తమము. ఇది ఉద్యోగులందరికీ కూడా వారి జీతాలకు సంబంధించిన ఒక రకమైన ఊహించని షాక్ వంటిది అయినప్పటికీ నిబంధనను పాటించడం అనివార్యంగా అయితే మారిందని చెప్పవచ్చు.